హాయ్ ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20 ఫార్మాట్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో అతడి స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్తో టీమిండియా మేనేజ్మెంట్ భర్తీ చేసింది. అయితే సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీలంకతో తలపడిన టీమిండియా 3 టీ20 మ్యాచ్ల సిరీస్ను 3-0తో గెలుచుకుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ మొదలైంది. 3 మ్యాచ్ల ఈ సిరీస్ శుక్రవారం కొలంబోలో వేదికగా ప్రారంభమైంది. టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 230 రన్స్ చేసింది. శ్రీలంక విధించిన 231 టార్గెట్తో టీమిండియా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. ఇదంతా ఇలా ఉండగా పిచ్ పూర్తి స్థాయిలో మందకొడిగా ఉన్నప్పటికీ రోహిత్ మాత్రం ఏమాత్రం వెనుకంజ వేయకుండా మైదానంతో సంబంధం లేకుండా శివలెత్తిపోయాడు. మైదానంలో ఉన్నంతసేపు 4లు 6లతో తాండవం చేశాడు. కేవలం 33 బంతుల్లోనే 50 కొట్టాడు. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 58 రన్స్ చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్లో 7 4లు 3 6లు ఉన్నాయంటే అతడి బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో అనేక ప్రపంచ రికార్డులను కూడా రోహిత్ శర్మ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక 6లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డులు అంతకుముందు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మోర్గాన్ పేరు మీద ఉండేది. మోర్గాన్ ఇంగ్లాండ్ కెప్టెన్గా 108 ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 233 6లు ఉన్నాయి. అయితే ఈ రికార్డును రోహిత్ 134 ఇన్నింగ్స్లోనే బ్రేక్ చేయడం విశేషం. అయితే అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్గా రికార్డు సృష్టించిన రోహిత్ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్గా 15,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వేగంగా 15,000 పరుగులు మైలురాయిని అందుకున్న రెండవ ఓపెనర్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 331 ఇన్నింగ్స్లలో ఈ ఘనతను సాధించగా రోహిత్ శర్మ మాత్రం 352 ఇన్నింగ్స్లోనే ఈ ఘనతను సాధించాడు. ఇక వన్డే క్రికెట్ ఇంటర్నేషనల్లో 10 ఓవర్ల లోపే అత్యధిక హార్డ్ సెంచరీ సాధించిన రెండవ భారత బ్యాటర్గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ కంటే ముందు 7 అర్ధ సెంచరీలతో వీరేంద్ర సెహ్వాగ్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ 3 అర్ధ సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 1 అర్ధ సెంచరీతో 3వ స్థానంలో ఉండగా రాబిన్ ఊతప్ప, గౌతమ్ గంభీర్ చెరో అర్ధ సెంచరీతో 4, 5 స్థానాల్లో నిలిచారు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.